అసలు కనీసం ఒక ప్రెస్ మీట్ ఇచ్చారా? నీట్ ఎగ్జామ్ లీక్ అయితే మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారా? నీట్ ఎగ్జామ్ అయితే దేశానికి ప్రధానమంత్రి గాని ఏమిచ్చారు? ఏం సందేశం ఇచ్చారు? మీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమిచ్చారండి? వాళ్ళు మాట్లాడుతున్న ఒక కాజ్ కోసం. సార్, నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, సిబిఎస్ఈ +2 ఎగ్జామ్స్ కూడా లీక్ అయినాయి, ఇలా మేము ఇంత పెయిన్ అనుభవిస్తున్నాం అని చెప్పి రాహుల్ గాంధీ గారిని ఫస్ట్ అప్రోచ్ అయ్యారు, స్టూడెంట్స్ అప్రోచ్ అయ్యారు. సార్, ఇలా ఉంది, మా తరపున మీరు వాయిస్ ఇవ్వాలి సార్ అంటే అప్పుడు చెప్పారు. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ వెనక జరుగుతున్న కుట్ర ఏంది అంటే 2019లో మన తెలంగాణలో ఏదైతే గ్లోబరీనా సంస్థ అనేది దానివల్ల ఇంటర్లో 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా 0 మార్క్స్ వేసి ఆ క్యాలిక్యులేషన్ ఏ విధంగా అయితే మిస్మేనేజ్మెంట్ చేసిందో అదే సంస్థకి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది వేరే నేమ్ మీద. గ్లోబరీనా అనే కంపెనీ నేమ్ మార్చుకొని అదే కాంట్రాక్ట్ పొందింది. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ లో సేమ్ అదే కంపెనీ. వాళ్ళ వల్లనే చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అయ్యారు సిబిఎస్ఈ +1 +2 ఎగ్జామ్స్ లో. సో అది మెయిన్ రీజన్. దాని తర్వాత నీట్ ఎగ్జామ్ ఎన్ని రోజులండి? ఎన్నిసార్లు? ఇది ఒక్కటేసారి లీక్ అయింది? ఎన్నోసార్లు లీక్ అయింది కదా. ఎందుకు అకౌంటబిలిటీ? వీళ్ళు అడిగింది అదే. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసింది ఒక్క ఎగ్జామ్ కి స్టూడెంట్స్ ఎవరు అడగలేదే. ఇన్నిసార్లు అవుతున్నాయి, మీరు ఎందుకు అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు అని. అదే కదా వాళ్ళు అడిగింది. మీరు పట్టించుకున్నప్పుడే కదా ఉద్యమం, వాళ్ళందరూ కలిసి ఉద్యమం స్టార్ట్ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సంఘం. మీరు అంటారు, వీళ్ళు ఏమంటారంటే విదేశాల నుండి ఫండ్స్ వస్తున్నాయి, ఆ సంఘ విద్రోహ శక్తులు వస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అది ఎవరి చేతిలో ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంది కదా. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చేతిలోనే ఉంటుంది కదా. మీరు ఎందుకు కనిపెట్టుకోలేకపోయారు? ఎందుకు బయటికి చూపెట్టలేకపోయారు? పలానా ఆందోళనల వెనుక పలానా సంవత్సరం నుంచి ఫండింగ్స్ వచ్చినాయి, మీరు ఎందుకు కేసు ఫైల్ చేయలేకపోయారు ఈ రోజు దాకా? అంటే తురునంటే ఈడీని తీసుకొస్తారు, ఐటీని తీసుకొస్తారు కదా. ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని జరిగినాయి, ఏ రోజైనా తీసుకొచ్చారా? ఇంకొకటి ఘోరాతి ఘోరంగా ఏం జరిగిందంటే, సరే అండి ఒక సెకండ్ పక్కన పెడదాం ఏం జరిగిందని. నిన్న మహిళా విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు అంత పాశవికంగా దాడి చేసేది. అవునండి, చలో పార్లమెంట్, చలో సంసద్ అంటే అసెంబ్లీలు జరిగినప్పుడు, పార్లమెంట్ జరిగినప్పుడే ఆ ప్రోగ్రామ్ తీసుకుంటారు. మరి అక్కడ ఎందుకు బ్యారికేడ్స్ లేవు? ఎందుకు ప్రివెంటివ్ తీసుకోలేదు? అంటే వీళ్ళు రావాలి, వీళ్ళని తుక్కు కొట్టాలి, వీళ్ళకి ఒక భయం అనేది సృష్టించాలి. ఎన్ని రోజులు సృష్టిస్తారండి? పాపం ఆ రోజు నడి రోడ్డు మీద మన రెగ్యులర్స్ మహిళలు అంతగానం ధర్నా చేస్తే వెనకేసుకుని వచ్చిన బీజేపీ పార్టీకి నిన్న జరిగిన దానికి కంటే ఎక్కువ ఏం ఊహించలేమండి. ఇంకంతకంటే ఘోరంగానే చేస్తుంది. సరే, రాహుల్ గాంధీ గారు చేస్తే కనీసం ముక్కు నుంచి రక్తం వచ్చి నిన్న చూసుంటారు అందరు విజువల్స్ లో. అంత ఆయన ఎల్ఓపి అండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్. కొంచెం మినిమం ఒక మర్యాద లేదా? వీళ్ళకి ఏంటండి బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తే ఏంటి బాధ? వీళ్ళ బాధ ఏంటి? ఇంత దేశంలో సిబిఎస్ఈ స్టూడెంట్స్ కానీ నీట్ స్టూడెంట్స్ కానీ ఇంత అభద్రతంగా ఉన్నప్పుడు మేము ఎగ్జామ్ రాసాం, మా బాధ ఏంది? ఈ పేపర్ లీకేజ్ అవుతుంది, నెక్స్ట్ టైం సెకండ్ టైం ఎగ్జామ్స్ రాసి కూడా ఒక ఫస్ట్ టైం లీక్ అయినప్పుడు సెకండ్ టైం అపియర్ అయ్యే విద్యార్థికి ఒక భయం అనేది ఉంటది. మీరు ఎందుకు ఆ భయం తొలగించలేకపోతున్నారు? ప్రధానమంత్రి ఒక్కళ్ళిద్దరు విద్యార్థులు కాదు కదా, లక్షల మందిలో ఉన్నారు కదా. నాకు అర్థం తెలియక అడుగుతానండి, వీళ్ళు ఎంతమంది? వీళ్ళ దృష్టిలో రైతుల సంఘ విద్రోహ శక్తులే, స్టూడెంట్స్ సంఘ విద్రోహ శక్తులే, తర్వాత రెగ్యులర్స్ దేశానికి పథకాలు తీసుకొచ్చిన వీళ్ళు సంఘ విద్రోహ శక్తులే. ఇంకెవరండి వీళ్ళ దృష్టిలో? ప్రతి ఒక్క ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ ని సంఘ విద్రోహ శక్తి కింద ట్రీట్ చేసుకుంటూ పోతారు. అయిపోయింది. మీరే ఉండండి, బీజేపీ కార్యకర్తలే ఉండండి. నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా వీళ్ళకి. నేను జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రాపర్ గా చెక్ చేస్తే మా కుచివి కాలాని అని చెప్పి వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకోగలుగుతారు. గ్లోబరీనాకి ఎందుకు ఇచ్చారండి? ఎలా క్వాలిఫై అవ్వగలిగింది? ఎవరున్నారు దాని వెనుక? దాని బ్యాక్ హిస్టరీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తెలియలేదా? క్రాస్ చెక్ చేయలేదా? వెరిఫై చేసుకోలేకపోయారా? అది జరగదు అని చెప్పి క్లియర్ కట్ చెప్పారు ఓం బిర్లా గారు. చెప్తున్నా వినండి. ఈ రోజు వచ్చి ఎవరు చెప్పారమ్మా? మీ బీజేపీ మీ భారతీయ జనతా పార్టీ లీడర్స్ కంటే 100% సెషన్స్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలే. మీ ఒక్కలోని కూడా ప్రతిపక్షాలు అటెండ్ అవుతున్నాయి. మీ వాళ్ళు అకౌంటబిలిటీ చూపెట్టుకోకుండా ఎక్కడో తిరుగుతున్నారు. సరే, అది పక్కన పెట్టిన టాపిక్ డైవర్షన్ ఎటో పోతుంది కానీ ఒక మాట వినండి. సరే, హైందవ్ రెడ్డి గారు ఒక్క సెకండ్ ఆగండి. సంపత్ గారు మెయిన్ హైందవ్ రెడ్డి గారు
ఐందవ రెడ్డి గారు హేమంత్ గారిని మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్, లాస్ట్ ఇయర్ కూడా నీట్ ఫ్రమ్ ఎన్టీఏ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కూడా కన్సర్న్స్ ఉన్నాయి. తమిళనాడు కానీ సౌత్ స్టేట్స్ కానీ మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, గగ్గోలు పెట్టారు, ధర్నాలు చేశారు, చాలా కన్సర్న్ చూపించారు, మాకు ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఇలా చేయాలి అని. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నీట్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పకడ్బందీగా తీసుకొచ్చాము, పకడ్బందీ చట్టాలు పెట్టాము, ఎవరైనా పేపర్ లీక్ చేయాలి అంటే వెన్నులో వణుకు పుట్టాలి అన్న రేంజ్ లో మాట్లాడారు స్టార్టింగ్ ఎన్టీఆర్. ఏమైందండి అంత జరిగినప్పుడు? ఇది మూడోసారి ఐ థింక్ సో. అంతకుముందు ఒక చిన్న ఘటన జరిగింది, దాని తర్వాత లాస్ట్ ఇయర్ టోటల్ పేపర్ లీకేజ్ అయింది, ఈ ఇయర్ ఇంకెక్కువ లీకేజ్ అయింది. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, పోయిన సంవత్సరం జరిగినప్పుడు కూడా రీటెస్ట్ కొన్ని చోట్ల పెట్టారు, స్టూడెంట్స్ అస్పిరేషన్ అయ్యారు, ఓకే అది జరిగింది. కానీ అక్కడ సరైన చర్యలు తీసుకున్నందువల్ల ఈ సంవత్సరం ఇంకా గట్టి జరిగింది. టోటల్ పేపర్స్ కొలాప్స్ అయినాయి. ఎన్ని సిరీస్లు ఉన్నాయో ఐ థింక్ 4 సిరీస్లు 4+2 6 అనుకుంటా, లేదంటే 4 సిరీస్లు బయట మార్కెట్ లోకి వచ్చినాయి. అక్కడ కదా ప్రాబ్లం వచ్చింది విద్యార్థుల తల్లిదండ్రులకి. నేను ఎందుకు నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను పేరు డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు, కానీ వాళ్ళు 2 years ఇంటర్ చదివారండి. ఇంటర్ లో స్టేట్ 8th ర్యాంక్, అంటే 8th ర్యాంక్ ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి టాప్ మోస్ట్ మార్క్స్ వచ్చినాయి. 2 years లాంగ్ టర్మ్ తీసుకున్నారు ఓసీ దానికి సార్. మొన్న ఫస్ట్ అటెంప్ట్ చాలా బాగా రాశానని చెప్పి సెకండ్ అటెంప్ట్ లో బి కేటగిరీ సీట్ వచ్చింది. అంటే ఏంది ఇంత ఉండి ఎందుకు చెప్పాను అంటే, నేను ఆ ట్రామాలో ఉండిపోయినా, వన్స్ పేపర్ లీక్ అయ్యేసరికి నేను ఆ షాక్ నుంచి నేను కోలుకోలేకపోయినా. ఈ విద్యార్థుల ఇప్పుడు నిన్న వచ్చారన్నారు, నిన్న జంతర్ మంతర్లు చేసిన చోట వచ్చారు, కొన్ని జరగరాని సంఘటనలు జరిగినాయి, అది తప్ప అందరం ఖండించాల్సిందే. అట్ ద సేమ్ టైం విద్యార్థులు, సిబిఎస్ఈ విద్యార్థులు కానీ, నీట్ అస్పిరెంట్ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. సార్ ఈ విధంగా జరిగింది, ఇలా జరిగింది, చర్యలు తీసుకోండి అని. ఒక్కళ్ళు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవ్వరు రాలేదండి. రాహుల్ గాంధీ గారు రాత్రి నిన్న సాయంత్రం ప్రధానమంత్రి గారి ఇంటి ముందు, హేమంత్ గారు నిన్న ఈ చలో సంసద్ జరగక ముందే కూడా సిజేపీ ప్రతినిధులతో జేపీ నడ్డా గారు మాట్లాడి చర్చలు చేశారు. ఆ తర్వాతే సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూడా విరమించారు కదా. ఆయన చర్చలు జరిపి మేము తీసుకుంటామని చెప్పిన తర్వాత మళ్ళీ ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్తా. అయితే జేపీ నడ్డా గారు వీళ్ళతో చర్చలు జరిపించినప్పుడు ఈ ప్రతినిధులతో వాళ్ళు చెప్పిన మాట ఏంది అంటే, మేము ఆల్రెడీ చర్యలు తీసుకున్నాము, ఇక ముందు కూడా లీకేజెస్ జరగకుండా మేము ఒక రోడ్ బ్లూ ప్రింట్ పెట్టాము, మీకు అది బయట పెడతాము విత్-ఇన్ hours లో అని చెప్పి నెగ్లిజెన్స్ చేశారు. ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి ఇంకా 2 months పోస్ట్ పోన్ చేశారు. అక్కడ ఆ ఇష్యూ జరిగినప్పుడు నిన్న ఇది జరిగింది, చలో సంసద్ సదన్ అని చెప్పి ప్రోగ్రామ్ ర్యాలీ జరిగింది. అది కూడా పీస్ఫుల్ ర్యాలీ అవుతుంది. వీళ్ళు ఇంకా ప్రొవోక్ చేశారు. యాక్చువల్ గా ఎవరు కూడా అందరం భారతదేశ పౌరులమండి, మన భారతదేశ పార్లమెంట్ మీద దాడి జరిగితే మన ఐడెంటిటీ మీద దాడి జరిగినట్టే, ప్రతి ఒక్క ఇంటి మీద దాడి జరిగినట్టే ఫీల్ అవుతారు దేశాలు ఎవరైనా. సో అక్కడ ఎవరు పార్లమెంట్ ఏదో చెయ్యాలి, వీళ్ళు ఎవరో కొంతమంది అసాంఘిక శక్తులు ఎవరో క్రియేట్ చేశారు. ఏంటంటే ఈ మధ్య ఈ క్రియేషన్స్ ఎక్కువైపోయినాయి, ఏ క్రియేషన్స్, అది చేసి దాని మీద దాడి పోయేది. సార్ అసలు ఈ రోజు వరకు కూడా నిన్న జరిగిన దాంట్లో ఒక్క ఆయుధం కూడా బయటపడ్డట్టు ఏ ఢిల్లీ పోలీస్ ఇవ్వలేదు, ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అఫిలియేట్ చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదండి. దట్ మీన్స్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఆయుధాలు బయటపడలేదు కానీ రాళ్ళు అవన్నీ కర్రలు అన్ని బయటపడ్డాయి కదా సార్. అవి రాళ్ళు కర్రలు అనేవి పక్కనున్న ఏరియాను. ఒక పాయింట్ చెప్తా, అక్కడ ఎవరైతే చేస్తున్నారో మహిళా విద్యార్థుల మీద అనుచితంగా దాడి చేశారండి. ఒకటే అంటారండి, మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో పిచ్చి కొట్టినారు కాంగ్రెస్ పోలీసులు. మరి ఐందవి గారు, కాంగ్రెస్ పోలీసులు ఎందుకుంటారులేండి? ఐందవి రెడ్డి గారు, కాంగ్రెస్ పోలీసులు ఉండరు, పోలీసులు ఉంటారు. వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే అది పనిచేస్తుంటారు. తెలంగాణలో జరిగింది అదే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో జరిగింది అదే. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ, మన తెలంగాణ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారంలో. అసలు బీజేపీ వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలో పాత్రే లేదండి.